సోర్సెస్. ఇందులో మనకి ఇండిజినస్ అకౌంట్స్, ఇలాగే ఫారెన్ అకౌంట్స్ అని మనకి ఈ ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. మనం ముందుగా ఆర్కలాజికల్ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో, అందులో ముందుగా ఇన్స్క్రిప్షన్స్. సో, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్, ఒక చెక్కబడిన స్క్రిప్ట్ ఒక మెటల్ పైన గాని, స్టోన్ పైన గాని, ఒక వాల్ పైన గాని చెక్కబడితే మనం దానిని ఇన్స్క్రిప్షన్ అని అంటాము. పర్మనెంట్‌గా ఏదైనా ఒక స్క్రిప్ట్ చెక్కబడితే దానిని మనం ఇన్స్క్రిప్షన్ శాసనం అని అంటాము. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, జియోలాజిస్ట్ ఆర్ ప్రశస్తి. అంటే జియోలాజిస్ట్ అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం ప్రౌడ్‌గా చెప్తూ రాసే దానిని జియోలజీ అని అంటాము. అండ్ నెక్స్ట్ ప్రశస్తిస్. అంటే ఒక కింగ్ గాని, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క విక్టరీస్ గురించి గాని, గ్రేట్‌నెస్ గురించి గాని, అచీవ్‌మెంట్స్ గురించి గాని గొప్పగా చెప్తూ రాయడాన్ని మనం ప్రశస్తిస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్త, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవి మనకి అందుబాటులో ఉన్న ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ ఎడిక్ట్, రాజగణ. అంటే ఏవైనా ఒక లా అండ్ ఆర్డర్స్ ఏవైతే కింగ్ ద్వారా రాయబడతాయో వాటిని మనం ఎడిక్ట్స్ ఆర్ రాజగణాస్ అని అంటాము. నెక్స్ట్ ల్యాండ్ చార్ట్స్ ఆర్ ధనాశాసనాస్. సో మనకి పూర్వకాలంలో రాజులు మనకి ఆ ల్యాండ్ డొనేట్ చేయడం గాని, దానం ఇవ్వడం గాని జరిగేది. వాటన్నిటిని కొన్ని కండిషన్స్‌తో ఆహ్, మనకి డొనేట్ చేయడం జరిగేది. వాటి యొక్క రైట్స్, ప్రివిలేజెస్ అన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఉండేటివి. వీటన్నిటిని ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి అందుబాటులో ఉండేటివి. వీటిని మనం ల్యాండ్ చార్ట్స్ ఆర్ ధనాశాసనాస్ అని అంటాము. ఇది మన ఇన్స్క్రిప్షన్స్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ నెక్స్ట్ కాయిన్స్. కాయిన్స్ అనేది మనకి ఒక బిగ్గెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. సో కాయిన్స్ ని బట్టి ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్ కానీ, పొలిటికల్ కండిషన్ గాని, సోషియో ఎకనామిక్ కండిషన్ గాని